ఓం నమః శివాయ. శివుని 63 మంది నాయనార్ల దివ్యచరిత్రలో భాగంగా ఇప్పటివరకు అనేక మంది మహాభక్తుల జీవిత విశేషాలను తెలుసుకున్నాము. ఈరోజు మరో నలుగురు మహాభక్తులైన అప్పూది అడిగల్ నాయనార్, సిరుతొండార్ నాయనార్, చేరమాన్ పెరుమాళ్ నాయనార్ మరియు తిరుక్కురిప్పు తొండ నాయనార్ వారి అద్భుత భక్తి, త్యాగం, సేవాభావం, అలాగే పరమశివుని అనుగ్రహాన్ని తెలిపే దివ్య చరిత్రలను తెలుసుకుందాం. మరి ఆలస్యం చేయకుండా ఈ మహాభక్తుల జీవితాల్లోకి అడుగుపెట్టి వారి భక్తి మహిమను తెలుసుకుందాం. అప్పూది అడిగల్ నాయనార్ దివ్య చరిత్ర. గురుభక్తి ఎంత గొప్పదో ప్రపంచానికి చాటిన మహాభక్తుడు అప్పూది అడిగల్ నాయనార్. తమిళనాడులోని తింగల అనే గ్రామంలో అప్పూది అడిగల్ నాయనార్ అనే మహాభక్తుడు నివసించేవాడు. ఆయన శివభక్తుడే అయినప్పటికీ శివుని మహాభక్తుడైన అప్పర్ తిరునావుక్కరసర్ పట్ల అపారమైన గురుభక్తి కలిగి ఉండేవాడు. విశేషమేమిటంటే ఆయన జీవితంలో అప్పర్ స్వామిని ఎప్పుడూ ప్రత్యక్షంగా చూడలేదు. కాని అప్పర్ మహిమను విని ఆయనను తన గురువుగా హృదయంలో ప్రతిష్ఠించుకున్నాడు. అప్పర్ పేరే తన జీవితమైంది. అప్పూది అడిగల్ తన ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుకు అప్పర్ అనే పేరే పెట్టాడు. ఇంటి గుమ్మం అప్పర్ గుమ్మం, బావి అప్పర్ బావి, అన్నదానశాల అప్పర్ అన్నదానశాల, నీటి పందిరి అప్పర్ ధర్మశాల, ఎద్దులు, పొలాలు, ఇంటి సామాన్లు అన్నింటికీ అప్పర్ పేరే. గ్రామస్థులు ఆశ్చర్యపడి అడిగేవారు, మీ పేరు ఎందుకు పెట్టుకోకుండా అన్నింటికీ అప్పర్ పేరు పెడుతున్నారు? అప్పూది అడిగల్ చిరునవ్వుతో చెప్పేవాడు, నాకు లభించిన గొప్ప సంపద నా గురువు పేరు. ఆయన పేరుతోనే నా జీవితం పవిత్రమవుతుంది. గురువు ఇంటికి రావడం. ఒక రోజు అప్పర్ స్వామి దేశయాత్ర చేస్తూ తింగళూరు గ్రామానికి వచ్చాడు. గ్రామంలో ఎక్కడ చూసినా తన పేరే కనిపించడం ఆయనకు ఆశ్చర్యం కలిగించింది. ఇది ఎవరు చేశారు అని అడిగాడు. గ్రామస్థులు అప్పూది అడిగల్ గురించి చెప్పారు. అప్పర్ వెంటనే ఆయన ఇంటికి వెళ్లాడు. గురువును చూసిన క్షణంలో అప్పూది అడిగల్ ఆనందభాష్పాలతో ఆయన పాదాలపై పడి నమస్కరించాడు. ఈ రోజు నా జన్మ ధన్యమైంది అని ఆనందంతో అన్నాడు. విందు ఏర్పాట్లు. అప్పూది అడిగల్ తన గురువుకు స్వయంగా భోజనం పెట్టాలని నిర్ణయించాడు. ఇంట్లో అందరూ వంట పనుల్లో నిమగ్నమయ్యారు. భోజనం వడ్డించడానికి అరటి ఆకులు కావాలి. అందుకే తన పెద్ద కుమారుడిని తోటకు పంపాడు. విషాదకర సంఘటన. తోటలో అరటి ఆకులు కోస్తుండగా ఒక విషపాము బాలుడిని కాటేసింది. కొద్ది క్షణాల్లోనే అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఇది చూసిన తల్లిదండ్రుల హృదయం తల్లడిల్లిపోయింది. కాని వెంటనే వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. మన గురువు ఇంటికి విచ్చేశారు. ముందుగా ఆయనకు సేవ పూర్తి చేయాలి. తర్వాత మన బాధ గురించి ఆలోచిద్దాం అని కుమారుడి శరీరాన్ని ఎవరికీ కనిపించకుండా ఒకచోట ఉంచి కన్నీళ్లను దాచుకొని గురువుకు భోజనం సిద్ధం చేశారు. అప్పర్కు నిజం తెలిసింది. భోజనం అనంతరం అప్పర్ బాలుడిని పిలవమన్నాడు. ఎవరూ స్పందించలేదు. అప్పుడు జరిగిన విషయానికి మొత్తం అప్పూది అడిగల్ వినయంగా వివరించాడు. అది విన్న అప్పర్ కళ్లలో నీళ్లు తిరిగాయి. నా కారణంగా ఇంతటి దుఃఖాన్ని దాచుకున్నారా అని బాధపడ్డాడు. శివుని అనుగ్రహం. అప్పర్ వెంటనే బాలుడి దగ్గరకు వెళ్లి పరమశివుడిని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ పవిత్రమైన దేవార పదిగం ఆలపించాడు. శివుని కృపతో అందరూ చూస్తుండగానే ఆ బాలుడు మళ్లీ కళ్ళు తెరిచి లేచి నిలబడ్డాడు. అక్కడున్న భక్తులందరూ హర హర మహాదేవ అంటూ శివుని మహిమను కీర్తించారు. అప్పూది అడిగల్ కుటుంబం ఆనందంతో అప్పర్ పాదాలకు నమస్కరించింది. కథలోని నీతి. ఈ సంఘటన ద్వారా శివుడు ప్రపంచానికి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చాడు. గురువు పట్ల నిజమైన భక్తి భగవంతుని చేరుస్తుంది. నిస్వార్థ సేవ ఎప్పుడూ వృథా కాదు. శివభక్తులను గౌరవించడం అంటే శివుడిని గౌరవించినట్టే. భక్తి, వినయం, గురుసేవ ఉన్నవారిపై పరమశివుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. అప్పూది అడిగల్ నాయనార్ గురుభక్తికి చిరస్మరణీయమైన ఆదర్శంగా నిలిచారు. అందుకే ఆయనను శివుని 63 నాయన్మార్లలో ఒకరిగా గౌరవిస్తారు. గురువును హృదయపూర్వకంగా సేవించిన వారికి భగవంతుడే తోడుగా నిలుస్తాడు. సిరుతొండార్ నాయనార్ దివ్య చరిత్ర. పరమశివుడు స్వయంగా పరీక్షించిన అపూర్వ భక్తుడు. గమనిక. ఈ కథను ప్రియ పురాణం వంటి శైవ సంప్రదాయ గ్రంథాలలో చెప్పబడిన విధంగా భక్తి సంప్రదాయం ఆధారంగా చెబుతున్నారు. శైవ సంప్రదాయంలో పరమశివుని 63 మంది నయనార్లో అత్యంత గొప్ప భక్తులలో ఒకరిగా సిరుతొండార్ నాయనార్ ప్రసిద్ధి పొందినారు. పురాణాల ప్రకారం ఆయన అసలు పేరు పరంజ్యోతి.
ఆయన తిరుచెంగట్టెంగుడి ప్రాంతానికి చెందినవారని చెప్పబడుతోంది. రాజసేనలో గొప్ప వీరుడిగా, సేనాధిపతిగా సేవలందించినారని శైవ సంప్రదాయం వివరిస్తుంది. అనేక యుద్ధాల్లో విజయాలు సాధించినప్పటికీ, ఆయన మనసు మాత్రం ఎప్పుడూ పరమశివుని పాదసేవపైనే ఉండేది. కాలక్రమంలో రాజసేవను విడిచి, తన జీవితాన్ని పూర్తిగా శివభక్తుల సేవకు అంకితం చేసినారు. శివభక్తులే శివస్వరూపం. సిరుతొండార్ నాయనార్ ప్రతిరోజూ ఒక నియమాన్ని పాటించేవారు. ముందుగా శివభక్తులకు భోజనం పెట్టిన తరువాతే తాను మరియు తన కుటుంబ సభ్యులు భోజనం చేసేవారు. శివభక్తునికి చేసిన సేవ, పరమశివునికే చేసిన సేవ అనే విశ్వాసంతో జీవించినారు. ఆయన భార్య కూడా అదే భక్తితో ప్రతి సేవలో సహకరించేవారు. వారి కుమారుడు సీరాళదేవర్ కూడా వినయశీలుడు, భక్తిపరుడు. పరమశివుని పరీక్ష. ఒక రోజు పరమశివుడు ఆయన భక్తిని పరీక్షించాలని సంకల్పించినారని పురాణాలు వివరిస్తున్నాయి. ఆ రోజు ఆశ్చర్యకరంగా ఒక్క శివభక్తుడు కూడా వారి ఇంటికి రాలేదు. సిరుతొండార్ నాయనార్ విచారంతో ఇలా అనుకున్నారని చెబుతారు. ఈ రోజు ఒక్క శివభక్తుడికైనా సేవ చేసే భాగ్యం కలగలేదా? అప్పుడే సాయంత్రం సమయంలో భయంకరమైన రూపంతో ఒక వృద్ధ భైరవ యోగి వారి ఇంటి వద్దకు వచ్చినారు. ఆయనే పరమశివుడు అని అప్పటికి ఎవరికీ తెలియదు. వింతైన కోరిక. సిరుతొండార్ నాయనార్ వినయంతో నమస్కరించి, స్వామీ, దయచేసి మా ఇంటికి విచ్చేసి భోజనం స్వీకరించండి అని ప్రార్థించినారు. అప్పుడు ఆ యోగి ఇలా చెప్పినారని శైవ సంప్రదాయం చెబుతోంది. నేను సాధారణ భోజనం చేయను. నాకు 5 ఏళ్ల వయస్సు ఉన్నా, ఎలాంటి లోపం లేని ఒకే ఒక్క కుమారుని మాంసంతో చేసిన ఆహారమే కావాలి. ఆ బాలుడిని అతని తల్లిదండ్రులే స్వచ్ఛందంగా సమర్పించాలి. ఈ మాటలు విన్న వెంటనే సిరుతొండార్ దంపతులు దిగ్భ్రాంతికి గురైనారు. అయితే ఇది సాధారణ అతిథి కోరిక కాదని, ఏదో దైవ సంకల్పం ఉందని భావించినారు. భక్తికి పరాకాష్ట. వారు తమ కుమారుడు సీరాళదేవర్ను పిలిచినారు. జరిగిన విషయానికి వివరించినారు. శైవ సంప్రదాయం ప్రకారం ఆ బాలుడు కూడా ఎంతో ప్రశాంతంగా ఇలా చెప్పినారని పేర్కొంటుంది. అమ్మా, నాన్నా, పరమశివుని భక్తుని సేవ కోసం నా జీవితం ఉపయోగపడితే అంతకంటే గొప్ప భాగ్యం నాకు ఏముంటుంది? ఆ మాటలు విని తల్లిదండ్రుల కళ్లలో నీళ్లు వచ్చినా, తమ భక్తిలో మాత్రం ఎలాంటి తడబాటు చూపలేదు. పురాణ కథనం ప్రకారం వారు ఎంతో భారమైన హృదయంతో ఆ యోగి కోరికను నెరవేర్చేందుకు సిద్ధమైనారు. చివరి పరీక్ష. భోజనం సిద్ధమైన తరువాత ఆ యోగి ఇలా చెప్పినారని కథ చెబుతోంది. తల్లిదండ్రులారా, మీ కుమారుడిని కూడా పిలవండి. అతడు లేకుండా నేను భోజనం చేయను. సిరుతొండార్ నాయనార్ ఆశ్చర్యపోయినా, బయటకు వచ్చి ప్రేమతో పిలిచినారు. సీరాళా, రా నాయనా, అద్భుతం జరిగింది. అందరూ చూస్తుండగానే సీరాళదేవర్ ఆరోగ్యంగా, చిరునవ్వుతో బయటకు వచ్చినారని పురాణం చెబుతోంది. శివపార్వతుల ప్రత్యక్ష దర్శనం. ఆ క్షణంలో ఆ భైరవ యోగి రూపం మాయమై, అక్కడ స్వయంగా పరమశివుడు మరియు పార్వతీదేవి దివ్యరూపంలో ప్రత్యక్షమైనారని శైవ సంప్రదాయం వివరిస్తుంది. పరమశివుడు సంతోషంగా ఇలా అనుగ్రహించినారని చెబుతారు. సిరుతొండా, నీ భక్తి, నీ త్యాగం, నీ విశ్వాసం ప్రపంచానికి ఆదర్శం. మీ కుటుంబమంతా నా అనుగ్రహానికి పాత్రులు అని ఆశీర్వదించి, దివ్యముక్తిని ప్రసాదించినారని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ కథ మనకు చెప్పే సందేశం. శివభక్తులకు చేసిన సేవ పరమశివునికే చేసిన సేవ. నిజమైన భక్తి అంటే సుఖాల్లో మాత్రమే కాదు, కష్టసమయంలోనూ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం. భగవంతుడు భక్తులను పరీక్షిస్తాడు, కాని చివరికి వారి మహిమను ప్రపంచానికి తెలియజేస్తాడు. త్యాగం, సేవ, అచంచలమైన విశ్వాసం ఉన్న చోటే దైవానుగ్రహం లభిస్తుంది. సిరుతొండార్ నాయనార్ కథ భక్తి, త్యాగం, సేవలకు ఒక అపూర్వ ఉదాహరణగా నిలిచింది. నేటికీ ఆయనను శివుని 63 నాయన్మార్లలో ఒక మహాభక్తునిగా శైవ సంప్రదాయం అత్యంత గౌరవంతో స్మరిస్తోంది. భక్తి సంపూర్ణమైనప్పుడు పరీక్ష కూడా దైవానుగ్రహంగా మారుతుంది. చేరమాన్ పెరుమాళ్ నాయనార్ దివ్య చరిత్ర. రాజుగా పాలించి చివరకు కైలాసానికి చేరుకున్న మహాభక్తుడు. గమనిక: ఈ కథను ప్రియ పురాణం వంటి శైవ సంప్రదాయ గ్రంథాలలో వివరించిన భక్తి సంప్రదాయం ఆధారంగా చెబుతున్నారు. శివుని 63 మంది నాయనార్ లాలో అత్యంత ప్రసిద్ధ భక్తులలో ఒకరిగా చేర్మన్ పెరుమాళ్ నేనార్ గౌరవించబడుతున్నారు. పురాణాల ప్రకారం ఆయన కేరళ దేశాన్ని పరిపాలించిన ధర్మపరుడైన రాజు.
ప్రజలను తన సంతానంలా ప్రేమించి న్యాయపాలనతో రాజ్యాన్ని అభివృద్ధి చేసినారు. అయితే రాజ్యం, సంపద, వైభవం కంటే ఆయనకు పరమశివునిపై ఉన్న భక్తే అత్యంత గొప్పది. ప్రతి ఉదయం శివపూజ చేసిన తరువాత మాత్రమే రాజకార్యాలు ప్రారంభించేవారని శైవ సంప్రదాయం చెబుతోంది. శివుని నూపుర ధ్వని. ప్రతిరోజూ పూజ ముగిసిన తరువాత పరమశివుడు ఆనందతాండవం చేస్తున్నప్పుడు వినిపించే నూపురధ్వని, పాదగజ్జల శబ్దం తనకు వినిపించేదని పురాణాలు పేర్కొంటాయి. ఆ దివ్య శబ్దాన్ని విన్నప్పుడల్లా చేరమాన్ పెరుమాళ్ ఆనందభాష్పాలతో శివునికి నమస్కరించేవారు. ఒక రోజు పూజ పూర్తయినా ఆ నూపుర ధ్వని వినిపించలేదు. ఆయన ఆందోళనతో ఇలా ప్రార్థించినారని కథ చెబుతోంది. ఓ పరమేశ్వరా, నేను ఏదైనా తప్పు చేశానా? ఈ రోజు మీ దివ్య నూపుర నాదం ఎందుకు వినిపించలేదు? అప్పుడు దివ్యవాణి వినిపించిందని పురాణాలు వివరిస్తున్నాయి. ఈ రోజు నా ప్రియభక్తుడు సుందరర్ గానం ఆలకిస్తూ ఉన్నాను. అందుకే ఆలస్యమైంది. ఆ మాటలు విన్న రాజుకు సుందరర్పై అపారమైన భక్తి కలిగింది. సుందరరును కలవాలనే కోరిక. ఆ మహాభక్తుడిని తప్పకుండా దర్శించాలని చేరమాన్ పెరుమాళ్ సంకల్పించినారు. రాజ్య బాధ్యతలను మంత్రులకు అప్పగించి శివాలయాలను దర్శిస్తూ ప్రయాణం ప్రారంభించినారు. చివరకు తిరువరూర్ త్యాగరాజ టెంపుల్ చేరుకొని అక్కడ సుందరార్ స్వామిని దర్శించినారు. మొదటి దర్శనంలోనే ఇద్దరి మధ్య అపూర్వమైన ఆత్మీయత ఏర్పడిందని శైవ సంప్రదాయం చెబుతోంది. వారు కలిసి అనేక శివక్షేత్రాలను దర్శించి శివుని మహిమను కీర్తించినారు. ఇద్దరు మహాభక్తుల స్నేహం. చేరమాన్ పెరుమాళ్ రాజు అయినప్పటికీ సుందరర్ను తన గురువులా, స్నేహితుడిలా గౌరవించినారు. ఇద్దరూ కలిసి శివభక్తులతో సత్సంగాలు నిర్వహించి అనేక దేవాలయాలను సందర్శించి భక్తిని విస్తరించినారని పురాణాలు వివరిస్తున్నాయి. వారి స్నేహం భక్తి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. సుందరరుకు కైలాస పిలుపు. కాలక్రమంలో పరమశివుడు సుందరరును కైలాసానికి ఆహ్వానించాలని సంకల్పించినారని శైవ సంప్రదాయం చెబుతోంది. ఒక రోజు దివ్యమైన తెల్లని ఏనుగు ఆకాశం నుండి వచ్చి సుందరరును తనపై ఎక్కించుకొని కైలాసం వైపు ప్రయాణం ప్రారంభించింది. ఈ దృశ్యం చూసిన చేరమాన్ పెరుమాళ్ హృదయం భక్తితో నిండిపోయింది. రాజు చేసిన అద్భుత ప్రయాణం. నా ప్రియ మిత్రుడు కైలాసానికి వెళ్తుంటే నేను ఎలా వెనుక ఉండగలను అని భావించినారు. పురాణాల ప్రకారం వెంటనే తన గుర్రం చెవిలో ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మహామంత్రాన్ని ఉచ్చరించినారు. ఆ దివ్యమంత్ర ప్రభావంతో ఆ గుర్రం ఆకాశంలోకి ఎగిరి తెల్ల ఏనుగు వెనుకనే కైలాసం వైపు దూసుకుపోయిందని కథ చెబుతోంది. ఈ అద్భుతాన్ని చూసి అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయి పరమశివుని మహిమను స్తుతించినారని చెప్పబడుతోంది. కైలాస ప్రాప్తి. చివరకు సుందరర్ మరియు చేరమాన్ పెరుమాళ్ ఇద్దరూ కైలాసాన్ని చేరినారని శైవ సంప్రదాయం వివరిస్తుంది. పరమశివుడు, పార్వతీదేవి వారిని ప్రేమతో ఆహ్వానించి దివ్యానుగ్రహం ప్రసాదించినారని పురాణాలు పేర్కొంటున్నాయి. అలా చేరమాన్ పెరుమాళ్ నాయనార్ తన భౌతిక జీవితాన్ని ముగించి శివసాన్నిధ్యంలో శాశ్వత స్థానం పొందినారని భక్తి సంప్రదాయం చెబుతోంది. ఈ కథ మనకు చెప్పే సందేశం. రాజైనా సామాన్యుడైనా భగవంతుని దృష్టిలో భక్తియే గొప్పది. నిజమైన భక్తులకు పరస్పర ప్రేమ, గౌరవం సహజంగా ఉంటుంది. ఓం నమః శివాయ మహామంత్రాన్ని విశ్వాసంతో జపించినవారిపై శివుని కరుణ ఎల్లప్పుడూ ఉంటుంది. భక్తిని జీవిత లక్ష్యంగా చేసుకున్నవారికి పరమశివుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. చేరమాన్ పెరుమాళ్ నాయనార్ రాజ్య వైభవం కంటే శివభక్తినే గొప్పదిగా భావించి జీవించిన మహాభక్తుడు. ఆయన జీవితం మనకు భక్తి, వినయం, సత్సంగం, శివనామ మహిమలను బోధిస్తుంది. రాజ్యాన్ని పాలించిన రాజు. చివరకు పరమశివుని కైలాసాన్ని చేరుకున్న మహాభక్తుడు చేరమాన్ పెరుమాళ్ నాయనార్. తిరుక్కురిప్పు తొండ నాయనార్ దివ్య చరిత్ర. చెప్పకుండానే శివభక్తుల అవసరాన్ని గ్రహించి సేవ చేసిన మహాభక్తుడు. గమనిక: ఈ కథను ప్రియ పురాణం వంటి శైవ సంప్రదాయ గ్రంథాలలో చెప్పబడిన భక్తి సంప్రదాయం ఆధారంగా వివరిస్తున్నారు. శివుని 63 మంది నాయనార్లలో అత్యంత వినయశీలుడైన మహాభక్తులలో ఒకరిగా తిరుక్కురిప్పు తొండ నాయనార్ ప్రసిద్ధి పొందినారు. పురాణాల ప్రకారం ఆయన కాంచీపురం ప్రాంతంలో నివసించేవారు. వృత్తిరీత్యా వస్త్రాలను ఉతికి శుభ్రం చేసే సేవ చేసేవారు. అయితే అది ఆయనకు కేవలం ఉపాధి కాదు, శివసేవ. శివభక్తులకు సేవ చేయడమే పరమశివుని సేవ అనే భావనతో జీవితాన్ని గడిపినారు. కురిప్పు అంటే ఏమిటి? కురిప్పు అంటే చెప్పకుండానే మనసులోని అవసరాన్ని గ్రహించడం.
తిరుక్కురిప్పు తొండ నాయనార్ ప్రత్యేకత ఇదే. శివభక్తులు ఏమీ అడగకముందే వారి ముఖభావాలను చూసి వారికి ఏది అవసరమో తెలుసుకొని సేవ చేసేవారు. ఎవరైనా తడిసిన బట్టలతో వస్తే వెంటనే వాటిని ఉతికి ఆరబెట్టేవారు. పేద భక్తులకు ఉచితంగా సేవ చేసేవారు. వృద్ధులకు ముందుగా సేవ చేసేవారు. ఎప్పుడూ చిరునవ్వుతో మాట్లాడేవారు. అందుకే అందరూ ఆయనను ప్రేమతో తిరుక్కురిప్పు తొండ నాయనార్ అని పిలిచేవారని శైవ సంప్రదాయం చెబుతోంది. పరమశివుని పరీక్ష. ఒకరోజు పరమశివుడు తన భక్తుని పరీక్షించాలని సంకల్పించినారని పురాణాలు వివరిస్తున్నాయి. ఆయన వృద్ధ శివయోగి రూపంలో తిరుక్కురిప్పు తొండ నాయనార్ వద్దకు వచ్చినారు. ఆ యోగి ధరించిన వస్త్రాలు చాలా మురికిగా, తడిగా ఉన్నాయి. నాయనార్ వినయంతో నమస్కరించి, స్వామీ, మీ వస్త్రాలు నాకు ఇవ్వండి. శుభ్రంగా ఉతికి, ఈరోజు సూర్యాస్తమయానికి ముందే తీసుకొచ్చి ఇస్తాను అని ప్రార్థించినారు. యోగి ఇలా చెప్పినారని పురాణాలు చెబుతున్నాయి. ఈ వస్త్రం నాకు చాలా అవసరం. సూర్యుడు అస్తమించేలోపు తప్పకుండా తీసుకొచ్చి ఇవ్వాలి. లేకపోతే నాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. నాయనార్ వెంటనే అంగీకరించినారు. వర్షం ప్రారంభమైంది. ఆయన ఎంతో శ్రద్ధగా ఆ వస్త్రాలను ఉతికినారు. ఆరబెట్టడానికి బయట పెట్టగానే ఆకాశమంతా నల్లని మేఘాలతో కమ్ముకుంది. భారీ వర్షం కురవడం ప్రారంభమైంది. ఎంత ప్రయత్నించినా వస్త్రాలు ఆరలేదు. సూర్యాస్తమయం దగ్గరపడుతోంది. నాయనార్ హృదయం కలత చెందింది. భక్తుని ఆవేదన. ఆయన చేతులు జోడించి పరమశివుని ప్రార్థించినారని పురాణాలు చెబుతున్నాయి. ఓ పరమేశ్వరా, నేను మాట ఇచ్చాను. ఆ శివభక్తునికి సమయానికి వస్త్రాలు ఇవ్వలేకపోతున్నాను. నా సేవలో లోపం జరిగింది. ఈ శరీరం ఉండి ఏమి ప్రయోజనం? ఆయన ఎంతో బాధతో కన్నీళ్లు పెట్టుకున్నారని చెప్పబడుతోంది. ప్రాణత్యాగానికి సిద్ధం. సమయం పూర్తవుతుండడంతో తన మాట నిలబెట్టుకోలేకపోయాననే బాధను తట్టుకోలేక నాయనార్ ఒక పెద్ద రాయికి తన తలను కొట్టుకుని ప్రాణాలు విడవాలని నిర్ణయించుకున్నారని పురాణ కథనం చెబుతోంది. ఆయన రాయివైపు వెళ్లి తలను కొట్టబోతున్న క్షణంలో శివపార్వతుల ప్రత్యక్షం. ఆ సమయంలో పరమశివుడు పార్వతీదేవితో కలిసి దివ్యరూపంలో ప్రత్యక్షమైనారని శైవ సంప్రదాయం వివరిస్తుంది. పరమశివుడు ప్రేమతో నాయనార్ చేతిని పట్టుకుని ఇలా అనుగ్రహించినారని చెబుతారు. తిరుక్కురిప్పు తొండా, నీ భక్తిని ప్రపంచానికి తెలియజేయడానికే ఈ పరీక్ష చేశాను. నీ సేవాభావం నన్ను ఎంతో సంతోషపరిచింది అని ఆశీర్వదించి దివ్యముక్తిని ప్రసాదించినారని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ కథ మనకు చెప్పే సందేశం. చెప్పకుండానే ఇతరుల అవసరాన్ని గుర్తించి సహాయం చేయడం గొప్ప సేవ. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం నిజమైన ధర్మం. సేవను భగవంతుని ఆరాధనగా భావించిన వారిపై దైవానుగ్రహం ఉంటుంది. భక్తులను పరీక్షించే భగవంతుడు చివరికి వారి మహిమను ప్రపంచానికి తెలియజేస్తాడు. తిరుక్కురిప్పు తొండ నాయనార్ జీవితం మనకు వినయం, సేవాభావం, బాధ్యత, భక్తి ఎంత గొప్పవో నేర్పుతుంది. అందుకే ఆయన శివుని 63 మంది నాయన్మార్లలో చిరస్థాయిగా స్థానం పొందినారు. ఇతరుల అవసరాన్ని చెప్పకుండానే గ్రహించి సేవ చేయడం. అదే తిరుక్కురిప్పు తొండ నాయనార్ భక్తి మహిమ. ఓం నమః శివాయ. శివుని 63 మంది నాయనార్ల దివ్యచరిత్రలో భాగంగా ఇప్పటివరకు అనేక మంది మహాభక్తుల జీవిత విశేషాలను తెలుసుకున్నాము. ఈ పార్ట్ 4లో అప్పూది అడిగల్ నాయనార్, సిరుతొండార్ నాయనార్, చేరమాన్ పెరుమాళ్ నాయనార్ మరియు తిరుక్కురిప్పు తొండ నాయనార్ వారి అపూర్వ భక్తి, త్యాగం, సేవాభావం, అలాగే పరమశివుని అనుగ్రహం గురించి తెలుసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ కుటుంబ సభ్యులు మరియు భక్తులతో పంచుకోండి. అలాగే ఈ సిరీస్లోని పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వీడియోలను కూడా తప్పకుండా చూడండి. వాటిలో మరెన్నో మహాభక్తుల దివ్య చరిత్రలను వివరంగా తెలుసుకోవచ్చు. మరొక 63 మంది నాయనార్ల దివ్య చరిత్రతో త్వరలో మళ్ళీ కలుద్దాం. హర హర మహాదేవ్. ఓం నమః శివాయ.